దీనిని ధనను ముడుచుకొని విసపు నాగులను కంట నెత్తుకొని నిలకడ నెరుగని గంగ నీలియే కంకలేని నా వంక నొక్క కడగంటి చూపుబడ నీయవేమిని ఇంకరుదిక సేవించుకొందురా ఆనతి నీయరా. నమస్కారం. మీరు అభినయ సంస్థ వారే కదా? నమస్కారం, కూర్చోండి. అనంతరామ శర్మ గారి కోసం వచ్చాం. ఈ నెల 27న చిన్న కార్యక్రమానికి వారిని 27 కదా ఈ నెల? అంతేగా, మీ అదృష్టం. అదేమిటో ఈ నెల ఒక్కరోజు ఖాళీ ఉందండి. ఈ విషయం మా బావగారిని. అడుగో మాటల్లోనే వచ్చారు. అపర త్యాగబ్రహ్మ, సంగీత కళానిధి అనంతరామ శర్మ గారికి నమస్కారం. మాది ఒంగోలండి. అభినయ అనే సంస్థ ద్వారా ఏదో మాకు తోచిన విధంగా సంగీత సాహిత్య సేవలు చేస్తుంటామండి. మంచిది. ప్రారంభ దశలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి సన్మానం చేశామండి. ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సన్మానం చేశామండి. అలా అలా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు అందరికీ కూడా సన్మానాలు చేస్తూ ఉండడం మా ఆనవాయితండి. ఈ నెల 27వ తారీఖున ఆహా, కళాకారుణ్ణి గౌరవించడం అంటే కళను సంస్కృతిని గౌరవించినట్లే. బాగా సెలవిచ్చారండి. ఆ అభిప్రాయంతోనే ఈ సంవత్సరం చిరంజీవి గంగాధరానికి సన్మానం చేయడానికి నిర్ణయించుకున్నామండి. తమరు ఆ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా మా కోరికండి. ఆ రోజున తమరు ఖాళీగా ఉన్నారని వారు చెప్పారండి. అనంతు, ఏం బావగారు? ఇలారా. ఎవరో కుర్రకుంగ సన్మానానికి నేను వెళ్ళాలా? అందుకు నువ్వు ఒప్పుకుంటావా?